పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తాజాగా ప్రచురించిన ఓటర్ల ముస్తాయిదా జాబితా దుమారం రేపింది. మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ కీలకంగా మారింది. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో భారీ ఎత్తున లోపాలు జరిగాయని టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మొత్తం మీద సర్ ప్రక్రియను మమతా బెనర్జీ ఒక ఆయుధంగా మలుచుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. దీంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం రగిలింది. కాగా ఈ ముసాయిదా జాబితాలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 58 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. కాగా ఫిబ్రవరి 14వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురిస్తుంది. Honorable Member of Assembly, Naina Bandyopadhyay, the hearing is going on there. लेकिन यहाँ पर जो प्रॉब्लम है ये लॉजिकल डिस्क्रिपेंसी के नाम पे क्या डिस्क्रिपेंसी है यही तो ज्यादा लोगों को नहीं मालूम. కాగా ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితా నుంచి ఏకంగా 58 లక్షల మంది పేర్లు తొలగించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఆర్భాటంగా ప్రారంభించిన యావత్ సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా మారిందని ఆమె నిప్పులు చెరిగారు. 2002 నాటి ఓటరు జాబితా డిజిటలైజేషన్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మమతా బెనర్జీ ఘాటు ఆరోపణలు చేశారు. దీంతో నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుమార్ కు మమతా బెనర్జీ ఒక లేఖ కూడా రాశారు. సర్ ప్రక్రియలో జరిగిన లోపాలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. కాగా బెంగాల్లో సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సిఈసికి మమతా బెనర్జీ లేఖ రాయడం ఇది 5వ సారి. అంతేకాదు, ఓటర్ జాబితా సవరణలకు సంబంధించి గత 2 దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాలను ఈసారి ఎన్నికల సంఘం పక్కన పెట్టిందని మమతా బెనర్జీ ఆరోపించారు. దీంతో ఓటర్లు తమ గుర్తింపును మరోసారి నిరూపించుకోవాల్సి వస్తుందని ఆమె వెల్లడించారు. ఈ లోపాలకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాగా బెంగాల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం అవడానికి ముందు నుంచే అందుకు మమతా బెనర్జీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇంత హడావిడిగా సర్ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలను సంతృప్తిపరచడానికి సర్ ప్రక్రియ చేపట్టిందని ఎన్నికల సంఘంపై ఆమె ఘాటు ఆరోపణలు చేశారు. ఒక దశలో అది ఎలక్షన్ కమిషన్ కాదు, బీజేపీ కమిషన్ అని కూడా మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. అయితే బెంగాల్లో సర్ ప్రక్రియకు సంబంధించి తాము ఖచ్చితంగా నిబంధనలను పాటించామని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, తొలగించిన 58 లక్షల మందికి సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు వివరణ కూడా ఇచ్చారు. జాబితా నుంచి పేర్లు తొలగించిన వారిలో 24 లక్షల మంది చనిపోయినట్లు తేలిందని ఈసీ అధికారులు వెల్లడించారు. అలాగే 19 లక్షల మంది వలస వెళ్లినట్లు పరిశీలనలో వెల్లడైందన్నారు. అంతేకాదు, మరో 12 లక్షల మంది వివరాలు సరిగా నమోదు కాలేదని ఈసీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద ఈసారి బెంగాల్ రాజకీయాలన్నీ సర్ ప్రక్రియ చుట్టూనే తిరుగుతున్నాయి.